హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ లాక్స్ అండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు పనసపళ్ళ సీజన్ కదా. చాలామంది కొనుక్కుంటారు, తొనలు కొనుక్కుని లేకపోతే పండు కొనుక్కుని ఆ, తింటారు. తర్వాత దాంట్లో ఉండే గింజల్ని చాలామందికి తెలియక పడేస్తూ ఉంటారు. ఆంధ్రాలో ఉండొచ్చిన వాళ్ళకైతే తెలుస్తుంది, కానీ తెలంగాణలో ఉండే వాళ్ళకి పనస గింజల్ని ఏం చేస్తారో తెలియదు. సో దీంతో చాలా రకాలు చేసుకోవచ్చండి. స్వీట్ కూడా చేస్తారు. అలాగే మనము ఉడకబెట్టి ఒకసారి తీసేసి నూనెలో వేయించి ఉప్పు, కారం, జీలకర్ర పొడి వేసుకుని తినచ్చు. జీడిపప్పులు వేయించుకుని తిన్నట్టుగా తినచ్చు. చాలా చాలా బాగుంటాయి. చూడండి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను కూర చేసి చూపిస్తున్నాను నేను మీకు. ఈ మధ్య దీంతో చాట్ కూడా తయారు చేస్తున్నారు. అయితే చూడండి, గింజల్ని కడిగేసేసి కొద్దిగా ఆరబెట్టుకుంటే ఈ పై తొక్కని ఒలుచుకోవడానికి ఈజీ అవుతుందన్నమాట. ఇలా ముక్కలు చేసుకుని చక్కగాను పైనుంచి తొక్క తీసేసుకోవాలి. తొక్క తీసేసేసుకుని ఆ తర్వాత వంకాయ ముక్కల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా వీటిని తరుక్కుని ఆ తర్వాత వంకాయ ముక్కల్ని కూడా చిన్నగా తరుక్కోవాలి. తరిగేసేసుకుని కుక్కర్లో పెట్టేసేసి ఒక 3 నుంచి 4 విజిల్స్ రానియాలి. ఫ్రెష్ పనస గింజలు అయితే కనుక మీకు 2-3 విజిల్స్కే ఉడికిపోతాయి. కొంచెం ఎండిన గింజలు అయితే కనుక కొంచెం టైం పడుతుంది. దానికి మాత్రం ఒక 4 నుంచి 5 విజిల్స్ రానివ్వాలి. అర్థమైంది కదా మీకు నేను చెప్పింది? అది ఫ్రెండ్స్, కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే చాలా హెల్దీ కూడాను. నిజానికి పనసకాయలో ఆల్మోస్ట్ అన్నీ వాడుకోవచ్చండి. మధ్యలో ఉండే ఒక గట్టిగా ఉండేటువంటి పదార్థం ఒకటిని, పైన ముళ్ళలా ఉంటుంది చూసారా తొక్క, అది మాత్రమే వాడము. మిగిలిందంతా వాడుకోవచ్చండి. కూర చేసుకుంటాము. లోపల ఉండే పండులో ఉండే లోపల పీచు భాగం ఉంటుంది చూసారా, తొనలు తీసేసిన తర్వాత పీచు భాగం ఉంటుంది చూసారా, దాంతో పులుసు పెట్టుకోవచ్చు. అలాగే కూర చేసుకోవచ్చు. అంటే కూర అనేది కూడా ఏంటంటే స్వీట్ అనేది ఇష్టపడే వాళ్ళకి, కూరలు ఇష్టపడతారు చూసారా, అలాంటి వాళ్ళు వండుకుంటారు. సో తీపి ఇష్టం లేని వాళ్ళు అలాంటివి వండుకోలేరు. ఆ వాసన కూడా నచ్చాలి. పనస పండు యొక్క లోపలి భాగం ఏదైతే ఉంటుందో అదొక రకమైన స్వీట్ స్మెల్ ఉంటుంది కదా, ఆ వాసన కూడా నచ్చాలి. అందరికీ నచ్చదు. అందువల్ల ఏంటంటే సాధారణంగా తొనల మట్టుకు తినేసేసి మిగిలింది పడేస్తాము మనము. ఆంధ్రాలో ఏం చేస్తారంటే ఆ లోపల భాగాన్ని కూడా వాడతారనమాట. నాకు తెలుసు కాబట్టి, నేను ఇదివరకు వండేదాన్ని కాబట్టి, అక్కడ ఉన్నప్పుడు ఆంధ్రాలో ఉండొచ్చినప్పుడు అప్పుడు వండేదాన్ని కాబట్టి నాకు తెలుసు. సో ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మా పిల్లలకి అది అలవాటు పోయింది. అలాంటివి తినరు. అందువల్ల నేను అది చేయడం మానేశాను. ఈ కూర మాత్రం తింటారు. వంకాయ, పనస గింజల కూర, అలాగే పనస గింజలు ఉడకబెట్టి వేయించిన ముక్కలు, ఉప్పు కారం చల్లుకొని తిన్న కూర, ఇలాంటివి తింటారు, ఇష్టంగా తింటారనమాట. వేయించితే చక్కగా జీడిపప్పులాగా ఉంటాయి కదండి. ఉడకబెట్టి కొద్దిగా తీసేసి కొంచెం నూనె వేసి, మనం శనగలు ఎలా అయితే తాలింపు వేసుకుంటామో, తాళించుకుంటామో, అలాగే ఈ పనస గింజల్ని కూడా ఒక 2 విజిల్స్ రానిచ్చేసి చక్కగా నూనె చుక్క వేసుకుని మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకుని చక్కగా అలా తినచ్చు. లేదా జస్ట్ కొంచెం నూనె వేసి ఉప్పు, కారం, జీలకర్ర పొడి వేసుకుని కూడా వేయించుకొని తినచ్చు. చాలా చాలా బాగుంటుంది. నూనె కంటే కొంచెం నెయ్యి వేసుకుని వేయించుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. సో చూద్దామా, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు నేను పనస గింజల్ని తరిగేసుకున్నాను ఆల్రెడీ. అలాగే వంకాయ ముక్కల్ని తరుక్కుంటున్నాను. చూశారు కదా,
ఒకటి అర కాయల్లో పుచ్చులు ఉంటున్నాయండి. పుచ్చులున్న కాయల్ని తీసేసి చక్కగా ముక్కలు చేసేసుకొని కుక్కర్లో ఉడికించేసుకోవాలి వంకాయ ముక్కల్ని. వంకాయని తర్వాత జీడిపప్పు అనే వస్తుంది నాకు, పనస గింజల ముక్కల్ని కూడా కలిపి ఉడికించేసుకోవాలి. చాలా పాతకాలపు వంట అండి ఇది. చాలా చాలా పాతకాలపు వంట, ఓల్డ్ ట్రెడిషనల్ది. చూసారు కదా, ఇలాగ కుక్కర్లో గింజలు వేసేసుకుని పైనుంచి వంకాయ ముక్కలు కూడా వేసేసుకుని 4 విజిల్స్ రానిచ్చేసేసేయాలన్నమాట. నేను ఫ్రెష్ పనస గింజలనే వాడుతున్నాను కాబట్టి నాకు ఎక్కువ విజిల్స్ రానియక్కర్లేకపోయింది. 2 నుంచి 3 విజిల్స్ రానిచ్చారు. వంకాయలు తొందరగానే ఉడికిపోతాయి కదా, మీకు అందరికీ తెలిసిందే. ఆ తర్వాత మన కారంకి తగ్గట్టుగా పచ్చిమిర్చి, అల్లము తీసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. అలాగే కొంచెం చింతపండును కూడా నానబెట్టుకోవాలి. ఆ తర్వాత మూకుట్లో నూనె వేసుకుని శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి తీసుకుని పోపు వేయించుకోవాలి. వేయించేసుకుని ఈ ఉడికించుకున్న వంకాయ పనసగింజల ముక్కల్ని కూడా వేసేసి చింతపండు పులుసు, ఆ తర్వాత కరివేపాకు, అల్లం పచ్చిమిర్చి పేస్టు వేసేసి కూరని ఉప్పు పసుపు వేసేసి దగ్గర పండించేస్తే ఎంతో రుచికరమైనటువంటి వంకాయ పనసగింజల కూర రెడీ. ఏంటంటే పనసగింజల్లో చాలా విటమిన్స్, ప్రోటీన్స్ అవి ఉంటాయి. సో ఏంటంటే ఖచ్చితంగా తినాలి, అస్సలు పడేయకండి. ఒకవేళ మీకు ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా ఈ వీడియోని చూసి తెలుసుకోండి. చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకసారి ట్రై చేస్తే మీకు తెలుస్తుంది. చాలా టేస్టీగా ఉంటాయండి అవి. ఉప్పు కారం అవి అన్నీ అంటి ఆ గింజలు ఎంత రుచిగా ఉంటాయో నేను చెప్పలేను. చాలా చాలా బాగుంటాయి. తెలిసిన వాళ్ళు ఓకే, తిట్టుకోకండి ఇలా చెప్పానని. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. అర్థమైంది కదా ఫ్రెండ్స్? అంతే, కూర చూసారా, చాలా సింపుల్. మనం అవన్నీ తరుక్కోవడమే ఆలస్యం. కుక్కర్లో, చిన్న కుక్కర్ అయితే ఇంకా ఈజీగా అయిపోతుంది. చూసారు కదా, నేను చిన్న కుక్కర్లో పెట్టాను. సింపుల్గా 3-4 విజిల్స్లో వచ్చేసింది, ఉడికిపోయింది. కూర మాత్రం యమ్మీగా కుదిరింది. నేను మీకు ఎడిటింగ్ చేస్తున్నాను. ఇది ఎడిటింగ్ చేసి అద్భుతమైన టేస్ట్ ఉంటుందోనండి. సూపర్ టేస్టీగా చెప్పలేను. కూర తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు సీజన్ కాబట్టి కంపల్సరీ నచ్చితే మీకు చూడండి, అద్భుతంగా ఉంటుంది కూర. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? కూర యమ్మీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ వంకాయ పనసగింజల కూర రెడీ. ఓకేనా? థ్యాంక్ యూ.